నమస్తే సార్. బాబాయ్ గారు ఎక్కడి నుంచి? మాది కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లా మంతలాయం తాలూకా పెదకోడూరు మండలము. మేము అంబేద్కర్ బాలనాగ రెడ్డి కార్యకర్తలు. ఓకే బాబాయ్ గారు చెప్పండి, మరి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారిది 206 అడుగుల స్టాచ్యూని ఆవిష్కరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకే ఏ ముఖ్యమంత్రులు ఇంతవరకైనా గెలిచినారు. జగన్మోహన్ రెడ్డి బీద వర్గాలను చూసి ఈయన ధనికుడు, మహానుభావుడు, మహాగణుడు ఆయన ఎన్నుకొని ఇంతమంది చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఈ పరిపాలన చేయలేదు. ఈయన అందరికి ప్రజలకి ప్రతి ఒక్కటి సహాయం చేసినాడు. మా కర్నూలు జిల్లాలో కూడా ఆయన అందరూ ప్రతి ఒక్కరు నిలుపుతున్నారు. మాకు బీదుల కోసం ఆయన పుట్టాడు. బీదుల కొరకే ప్రాణం పెట్టే జగన్మోహన్ రెడ్డి మాకు కావాలని మేము ఎన్నుకొని నిర్ణయించుకున్నాం. చెప్పండి, ఈసారి రాయలసీమలో ఎలా ఉండబోతుంది? మరి టీడీపీ వాళ్ళేమో మెజారిటీ సీట్లన్నీ టీడీపీ ప్రభుత్వమే గెలవబోతుంది అంటున్నారు కదా. వాళ్ళు జీవితంలో కూడా గెలలేరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులను బట్టి వాళ్ళంతా వాళ్ళే ఊహించుకుంటారు. మేము అప్పుడు వాళ్ళకి 14 ఏళ్ళు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకి ఉండలేదా? వాళ్ళకి తెలివి రాలేదా? జ్ఞానం రాలేదా? ఒక్క రుణమాఫీ చేస్తానని బీదలకు చేయలే. ఒక రాజశేఖర రెడ్డి మహానుభావుడు చేసిపా. ఈ పొద్దు వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పిన ఇచ్చిన మాటని వాళ్ళ మాట తప్పరు, మాట వెనక్కి రారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ బాటలో నడుస్తుంది మన ఆంధ్ర, డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, యువత భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు కదా. మాకు బాబు షూరిటీ అంటే మాకు ఏమీ గ్యారంటీ లేదు. వాళ్ళు 14 ఏళ్ళు చూసినాం. ఆ రామారావు పరిపాలన బాగుంది, కానీ ఆయన రామారావుని చెప్పుకొని ముందు పెట్టుకొని ముందు నడుస్తున్నాడు. అప్పటికి ఆయన కాంగ్రెస్ ఆయనే. ఈ పొద్దుకేం ఆయనే మనకి తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశం బోర్డు వేసుకొని రాలే. మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అంటున్నారు కదా. అన్నారు అట్లా ఆయన పెట్టుకునింది. అది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఆయన ఎన్నుకుంటున్నాడు. ఎవరు పెట్టలే. ఈ పొద్దు ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళందరూ ఆయన పార్టీ మీద నడిచేవాళ్ళే, కానీ ఇతర వాళ్ళు ఎవరు నెల్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఈసారి ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు 2024 అంటున్నారు కదా. ఆయన పని ఎప్పుడు కూడా అయిపోదు. ఇంకా పరిపాలన ఇంకా 10 ఏళ్ళు చిరకాలం చేస్తాడు. అంతవరకు ఆయన ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయందే ఆయన గడ్డకు పోడు. బీదుల కొరకే పుట్టారు వాళ్ళు, ప్రజల కొరకే కాదు. వాళ్ళ నాయన బీదుల కొరకే పుట్టి ప్రాణం బలి చేసుకున్నాడు, రుణమాఫీ చేసి కూడా. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు. అప్పుడు కూడా ఆయన భయం వెనక్కి రాలేదు. వాళ్ళ ఇల్లు వాళ్ళ మాట తప్పలే, మాట ఇచ్చిన వంశం కాదు వాళ్ళది. రాజశేఖర రెడ్డి గారి పేరు శాంతం చెడగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళ కానీ టీడీపీ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ కుట్రతనం మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేదానికి అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ అన్నీ ఆయన ఆలోచనలో వాళ్ళు చెప్పే మనుషులు కాదళ్ళు. ఇప్పుడు కూడా తల వంచుకున్నాక చెప్పినాక తల వంచుకునే జీవితం వాళ్ళకి లేదు. వాళ్ళు ధైర్యశాయులు, ఎప్పటికీ నమ్మదగిన వాళ్ళు నీతిమంతులు. నీతి మాటలే మాట్లాడతారు, కానీ దేవుని నమ్ముకొని దేవుని నమ్ముకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫైనల్గా చెప్పండి, ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్ను వణుకుతుంది, ఓడిపోతారనేసి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ కూడా ఓడిపోడు. ఫుల్ మెజార్టీ తీసుకొచ్చుకునేదే ఖాయము. వాళ్ళు మరి ఈ తెలుగుదేశం పరిపాలన పడిపోవడం కూడా ఖాయము. ఇది నిజమని చెప్తున్నాను. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఎవరికి? జగన్ గారికి ఎన్ని 170 పైన వస్తుంది, ఖచ్చితంగా వస్తున్నారు. మరి ఈసారి పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తామంటున్నారు కదా. ఆయన కుప్పంలోనే గెల్లాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినకి వాళ్ళతో కాదు. వాళ్ళకి ఇంకా 10 మంది ఎవరు ఇంకా పార్టీలు కలిసిరాని వాళ్ళతో కాదు. ఏ పార్టీ కలిసినా కూడా కాదు. వాళ్ళు ప్రజలు నిర్ణయించుకున్నారు, బీదులు ఎన్నుకున్నారు. బీదులో సహాయం మనిషి కాబట్టి బీదులే వేస్తున్నారు. వాళ్ళు ఎవరు చెప్పే పనే లేదు వాళ్ళకి. థ్యాంక్స్ మరి.